నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ. అవకాశాల కోసం పరుగులు తీస్తే అవి అంతనంత దూరం చేరుతాయి. వచ్చిన అవకాశాలను ప్రణాళికబద్దంగా సద్వినియోగం చేసుకుంటే ప్రత్యామ్నాయ శక్తిగా మారుస్తాయని రేవంత్ రెడ్డి నిరూపించారు. మాటల్లో కరుకుదనం, పనితీరులో చురుకుదనం, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన వేసిన అడుగులు రాజకీయ నేతగా తీర్చిదిద్దాయి. రాజకీయ పార్టీలు కోరుకున్న నాయకుడయ్యాడు. వ్యక్తిగత పనితీరుతో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా మారారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా, రాజకీయ నేతగా 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అసాధ్యాలను సుసాధ్యం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. నాతో పాటు మా కొలీగ్ శివ జాయిన్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి సుమిత్ర ఆనంద్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రైట్, సుమిత్ర గారు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? స్పందన గారు, శివ గారు, ప్యానెల్ లో ఉన్నటువంటి అన్న తాడూరి శ్రీనివాస్ గారు, జీ తెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సంబంధించినటువంటి చర్చ చేయదలుచుకుంటే ఆయన్ను ఈ స్థాయికి ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి అతి స్వల్ప కాలంలో రాజకీయంలో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడానికి ఇది చాలా తక్కువ సమయం, స్వల్పకాలం అనొచ్చు. స్వల్పకాలంలో ఈ స్థాయికి రావడానికి కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే నాకు మొట్టమొదటిగా కనిపించే కారణం, ప్రధాన కారణం ఒకటండి. రేవంత్ రెడ్డి గారి నరాన అణువణువున తెలంగాణ పట్ల వ్యతిరేకత, తెలంగాణ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతనే ఆయనని స్థాయికి తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నా లేదా ఆయన పాట రాయించుకున్నా, ఊకూకెనే రాలే బిడ్డ కూసున్న సీటు అని చెప్పేసి నరసనతో రాయించుకుంటాడు. అవును, ఊరికూరికేనే రాదు, కూర్చున్న సీటు ఊరికేనే రాదు. తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నట్టుగా ఖరీదు గట్టి కొనాల్సిందే. కాంగ్రెస్ లో ఆ సంస్కృతి ఉన్నది. మరి స్పష్టంగా నిన్న మొన్న కూడా ఎవరు అన్నట్టు నా జ్ఞాపకం, మహేష్ కుమార్ గౌడ్ గారిని ఉద్దేశించి షబ్బీర్ అలీ గారు అన్నారు, కొనుక్కుంటున్నారు పదవులని. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి కొన్నారు. మరి వ్యతిరేకతకు కొనడానికి ఏమిటి సంబంధము, ఎట్లా కొన్నారు? ఇదేంటి అంటే ఆయనకు తెలంగాణ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను గ్రహించినటువంటి సుమిత్రానంద్ గారు, పదవులు రాని వాళ్ళు లేదంటే ఈర్షా ద్వేషం ఉన్న వాళ్ళు ఇంకొకరు ఏదో విమర్శ చేస్తారు. సొంత పార్టీలోనే అవ్వచ్చు, మీ పార్టీలో కూడా, మీ పార్టీలో ఉన్న వాళ్ళు మీ పార్టీ మీద ఎన్నో విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. పదవులు రాని వాళ్ళు అన్ని నిజమైపోతాయి. ఒక జాతీయ పార్టీ సీట్లు అమ్ముకుంది, ముఖ్యమంత్రి పదవి అమ్ముకుంది, అధ్యక్ష పదవి అమ్ముకుంది. వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెట్టి మరి అమ్ముకుంటారా? ఎవరో ఏదో విమర్శ చేస్తే మీరు కూడా వాటిని కంటిన్యూ చేయడం. శివ గారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పిండ్రు, అవసరమైతే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటదని ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారే గాంధీల కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వాల్సి ఉంటది అని చెప్పిండ్రు. అంటే దీన్ని బట్టి అర్థం కావడం లేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడమే కాదు, షబ్బీర్ అలీ గారు చెప్పడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పుకున్నారు కదా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉన్నది, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఆయన రైఫిల్ ఎక్కువ పెట్టినారు, మరి తాను ఏదైతే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి టీడీపీకి ఈ తెలంగాణలో నూకలు జల్లి మరి కోలుకోలేని దెబ్బ ఎప్పుడైతే తగిలిందో ఆయన రగిలిపోయిండు. ఎట్లయినా ప్రతీకారం. సుమిత్ర గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి నాయకత్వమా లేక బీఆర్ఎస్ కి ప్రజలలో ఉన్న అసంతృప్త? రేవంత్ రెడ్డి నాయకత్వం అని నేను ఒప్పుకోనండి. అబద్ధపు ప్రచారాలు. ఇంకొకటి, పిసిసి నాయకత్వం వహించినంత మాత్రాన ముఖ్యమంత్రులను చేయలేదండి. గతంలో డిఎస్ గారు పిసిసికి బాధ్యులుగా ఉండ్రి, పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి బాధ్యులుగా ఉండ్రి. ఎవరు పిసిసి బాధ్యులుగా ఉన్నా ముఖ్యమంత్రి వేరు, పిసిసి వేరు అన్న చందంగా ఉంటుండే. కానీ ఈసారి దానికి భిన్నంగా జరిగింది కదా. అంటే ఏంటి, బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిగా కాంగ్రెస్ పార్టీ? అయితే బీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి కన్నా కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ప్రచారాలు, బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు, మేం చేసింది మేం చెప్పుకోకపోవడం, ప్రజలకు మేం చేసింది మేం చెప్పుకోకపోవడము,
ప్రధాన కారణము. అలాగే వీళ్ళు ఎన్నికల ముందర ఇచ్చినటువంటి 420 హామీలు అయితేనేంది, అబద్ధాలు అయితేనేంది, గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేసినటువంటి అబండాలు పోనీ పిసిసి ముఖ్యమంత్రి పదవి అంటే పోనీ ఏదో కొనుక్కున్నారు, ఈ తరహా ఆరోపణలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు దాకా ఒక జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మీ పార్టీతో కొంత అనుభవం, స్వల్ప కాలమైనా మీతో కూడా కొంత అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కొనుక్కుంటేనే వచ్చినాయా? కొంత ఎదిగిన విధానాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కదా సుమిత్రానంద్ గారు. పూర్తిగా ఆరోపణ చేస్తే ఎట్లాగా? శివ గారు వినండి, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇంకొక మాట కూడా చెప్పారు. తొక్కుకుంటూ వచ్చినా అని పదే చెప్తూనే ఉంటారు. ఒకసారి చెప్పి ఊరుకోలేరండి, పదే చెప్తూనే ఉంటారు. రాజకీయాల్లో పాపం ఈయన కింద తొక్కుడు పడ్డటువంటి సీనియర్లు, ఈయన కింద తొక్కుడు సీనియర్లను తొక్కుకుంటూ వచ్చారా, బీఆర్ఎస్ తొక్కుకుంటూ వచ్చారండి? ఎవరినైనా తొక్కబడిన వాడి దుఃఖం ఎట్లా ఉంటది? టిఆర్ఎస్ లోనే తొక్కుకుంటే వచ్చే ప్రశ్నే లేదండి. టిఆర్ఎస్ కు ప్రజల్లో ఉండాల్సింది ఉంటది. మేము 39 స్థానాలు గెలవగలిగిన బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం. 1.8% ఓట్ల తేడా మాత్రమే, స్వల్పమైనటువంటి తేడా మాత్రమే ఓట్ల మెజారిటీ శాతంలో కనిపించింది స్పష్టంగా. ఇది మేము దీన్ని పెద్దగా ప్రజల్లో మాకు పూర్తి వ్యతిరేకత ఉన్నదని నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాడు కూడా అనుకోలేదండి. ఇప్పుడైతే ఇంకా సానుకూలత ఉన్నది, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉన్నది. ఏదైతే తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పిండ్రో, చరిత్రలో ఉంటారండి, తొక్కుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు, అడ్డదారుల్లో అందలం ఎక్కిన వాళ్ళు ఉంటారు, ప్రజల్ని మెప్పించి ఒప్పించి మంచి చేసి సాధించి ఇవాళ సింహాసనం ఏదైతే గద్దె పోని సీఎం కుర్చీ అనుకుందాం, సీఎం కుర్చీ అధిరోహించినటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. పదం పద్యం పట్టి నిలుచును కీర్తులు, మంచి చెడ్డ నిలబడి ఉంటాయండి. మనుషులు శాశ్వతం కాదు, ఎవరెట్లా అధికారంలోకి వచ్చింది అనేది ఉంటది. ఇవాళ పోయి ఆ సభలో కూడా ఇదే ఏడుప. ఆ సభలో కూడా నీ 20 ఏళ్ల ప్రస్థానము నీకు అక్కడ రాజకీయ జన్మనిచ్చింది. అటువంటి చోట నువ్వు ఇండిపెండెంట్ గా, పార్టీ కాదని ఇండిపెండెంట్ గా వచ్చినావు. అక్కడ నీకు అవకాశం ఇచ్చినటువంటి చోట ఆ ప్రజల్ని సంతృప్తి పరచడానికి మాట్లాడతావా? అభివృద్ధి ఏమైనా మాట్లాడతావా? ఏమన్నా చేస్తావా? అక్కడ కూడా దూషణలేనా? అక్కడ కూడా మూసికన్న మురుగా నోటి నుంచి పారించడమేనా? విచక్షణను కోల్పోయి మాట్లాడడమేనా? ఇది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానాన్ని ఆ స్థానాన్ని మైలపరిచేటువంటి మాటలు ఇవి ఖండించదగ్గండి. రైట్, తాడూరి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, అలాగే అనలిస్ట్ వివి రావు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? 20 ఏళ్లలోనే రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు గురించి మీరు ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తను ఎదిగినటువంటి వైనాన్ని తను చిత్రీకరించుకోవడం అనేది సరే, అది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది అనే కోణంలో నేను మాట్లాడదలుచుకున్నాను. డెఫినెట్ గా వ్యక్తిగతంగా తను ఒక తెలంగాణ మహబూబ్ నగర్కి వెళ్ళి తను అంచెలంచెలుగా ఎదగడం, కానీ ఈరోజు 20 ఏళ్ళు రాజకీయ జీవితం ఆయన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే మేము విమర్శించే వాళ్ళని కూడా కాదు. కానీ ఇక్కడ ఏంటంటే కృతజ్ఞతా సభ. ఎవరి కోసం? మిడ్జిల్ ప్రజలు తనకు జన్మనిచ్చారు, రాజకీయ జన్మనిచ్చారు. అదే రాజకీయ ప్రయాణంలో మిడ్జిల్ ప్రజలతో పాటు నేను మల్కాజ్గిరి పార్లమెంటుకు చెందినటువంటి ఓటర్ని, ఉప్పల్ నియోజకవర్గానికి స్థానికంగా ఉన్నటువంటి. ఆ రోజుల్లో ప్రజలు ఆల్టర్నేటివ్ గా కేసీఆర్ కొంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడనో, లేకపోతే ఉద్యమకారులను దూరం పెట్టాడనో, లేకపోతే కొంతమందిని కలవకపోవడం, ఆయన ప్రసంగంలో చెప్పిన గద్దెని కలవకపోవడం అనో, లేకపోతే ఇంకోటనో కొన్ని విషయాలలో ప్రజలే వారిని ధోరణి నచ్చక ప్రజలు వారిని ఇంటికి పంపించారు. కానీ నేనేమంటానంటే వారిని విమర్శిస్తూ వచ్చినారు. వారు ఏ అయితే విమర్శలు చేసినారో, కేసీఆర్ లోనే గుణగణాలను కావచ్చు, వారి వ్యవహారశీలిని కావచ్చు, లేకపోతే వారి పరిపాలన తీరును కావచ్చు, ఈ 3 విధానాలను వారు విమర్శించి వచ్చినారు. మరి విమర్శించి వచ్చినప్పుడు సేమ్ అవే ఈయన రిపీట్ చేయకూడదు కదా. నేనేమంటున్నా అంటే కృతజ్ఞత సభ ఈ రోజు మిడ్జిల్లో పెట్టినటువంటి సభకి 2.5 ఏళ్ల కాలం నువ్వు ముఖ్యమంత్రి అయినావు, గతంలో ఎంపీగా కూడా ఉన్నారు. మీరు ఏ రకంగా మిడ్జిల్ ని డెవలప్ చేసి వాటిని ఇనాగ్రేషన్స్ కు పోయినారా, ఇప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి పోయినారా? అంటే ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది? నీ మైలురాయి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం రావడం. మిడ్జిల్ ప్రజల యొక్క జీవన ప్రయాణంలో వచ్చిన మైలురాయి కాదు ఇది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికి 20 ఏళ్ళు రాజకీయ జీవితాన్ని
అందులో మిడ్జిల్ ప్రజలు మొదటగా గెలిపించినటువంటి వారు కాబట్టి ఈ రోజు సడన్ గా ఆయనకు 20 ఏళ్ల బర్త్డే గుర్తుకొచ్చి ఈ రోజు అక్కడ మిడ్జిల్ ప్రజలు ఎలా ఉన్నారని చూడనీకి పోయినారు. ఈ రోజు ఆగమేఘాల మీద ఉట్టిగా పోతే బాగుండదని కొన్ని శంకుస్థాపనలా లేకపోతే ఇనాగ్రేషన్స్ లేకపోతే కేటాయింపులా అనొచ్చు. అవన్నీ ప్రాజెక్టులు పూర్తయినాడు, మళ్ళీ అతను వెళ్తే సంతోషమే. కానీ ముందు ఈ 2.5 ఏళ్లలో ఎందుకు గుర్తు రాలేదు, లేదా ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదన్న ఒక విషయం. రెండోది, నువ్వు జన్మనిస్తే మిడ్జిలు మేము పునర్జన్మని ఇచ్చినాం కదా మల్కాజ్గిరి ప్రజలు. ఎంపీగా నిన్ను ఐసీయూలో ఉన్నప్పుడు నీ రాజకీయ జీవితం కొడంగల్లో ఓడిపోయి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు కదా మల్కాజ్గిరి పార్లమెంట్ వాళ్ళు నిన్ను ఎంపీగా చేసినారు. మరి ఈ ఎంపీకి ఎందుకు రాలేదు ఇక్కడికి? మల్కాజ్గిరి పార్లమెంట్ నన్ను కాపాడింది అని ఎందుకు అటువంటి బడ్జెట్ కేటాయింపులు మల్కాజ్గిరిలో చేయట్లేదు? మాకు ఈసీఎల్ చెర్లపల్లి ప్రాంతానికి మెట్రో రైలు లేదు, మాకు పాలిటెక్నిక్ లేదు, నాచారము కుషాయగూడ చెర్లపల్లి. అంటే ఏంటి ప్రతిపక్ష నాయకుడి నుంచి ముఖ్యమంత్రిగా మారారు, నాయకత్వంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? అమ్మ, మీ జీ న్యూస్ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం మాట్లాడాలనేది నా కోరిక, వ్యక్తిగత వాళ్ళ కోసం. ఇప్పుడు ఆయన వ్యక్తిగతం, ఆయనకు రాజకీయ జన్మని మిడ్జిల్ ప్రజలు ఇస్తే, మధ్యలో పునర్జన్మని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఇస్తే, రాహుల్ గాంధీ గారికి కుటుంబానికి బానిసలాగా మాట్లాడుతా ఉన్నారు మన తెలంగాణ ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి. అది మాకు కొంత ప్రజల కోణం నుంచి తీసుకున్నా. మీరు ఇందాక ప్రస్తావించారు పునర్జన్మ ఇచ్చిన మల్కాజ్గిరి నియోజకవర్గానికి కూడా ఏం చేయలేదు అని చెప్తున్నారు, కానీ నిధులు లేవు, చిల్లిగవ్వ కూడా ఆవేదనకి మీకు ఒక మీరు కూడా ఎస్ అంటారు. ఎందుకంటే చెర్లపల్లిలో 500-600 కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వము ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ నిర్మిస్తే, మేము ఆయన దగ్గరికి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీ ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు స్వయంగా మన వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసినారు, శ్రీధర్ బాబు గారిని, వీళ్ళందరినీ కూడా. శ్రీధర్ బాబు గారు కొంత ఈల్డ్ అయినారు, వారు కొంత ప్రయత్నం చేసినట్టుగా ఉంది. కానీ అసలు అప్రోచ్ రోడే లేదు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి దీని మీద ముఖ్యమంత్రికి ఒక్క నిమిషం పని కదా, ఒక 30 కోట్లతో ఒక అప్రోచ్ రోడ్ నిర్మించడం. రేడియల్ రోడ్స్ లేవు, ట్రాఫిక్ ఇబ్బందులు ప్రతి చౌరస్తా మీద అవుతున్నాయి. ఒక్కటే కాదు, హైదరాబాద్ లో కూడా అవుతున్నాయి అనుకోండి. నేనేమంటున్నా, మా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కేటాయించి ఆల్రెడీ కొన్ని ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ప్రభుత్వ బిల్డింగ్ లేదు, ఆ కాలేజ్ లేదు, నడవట్లేదు, శాంక్షన్ అయి ఉన్నది. కాబట్టి మీరు ఒక బిల్డింగ్ ఇవ్వడం పెద్ద సీఎం కు పెద్ద పని కాదు కదా. ఎందుకు మల్కాజ్గిరి ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, అన్నేళ్ల దినోత్సవం, ఇక్కడ కూడా కృతజ్ఞత సభ పెట్టొచ్చు కదా. సో ఇది అంతా కూడా ఆయన వ్యక్తిగత ప్రాపకం కోసం, లేకపోతే తన ఓన్ డిస్ట్రిక్ట్ లో మహబూబ్ నగర్ లో తన కొంత వ్యతిరేక పవనాలు, ఇప్పుడు డికే అరుణ లాంటి నాయకురాలు అక్కడ ఎదిగి వస్తుండడం, అనేక మంది మా బీజేపీ అక్కడ ఎదుగుతుండడం, ఇవన్నీ కూడా. మొన్న ఇంకొకటి చెప్తాను, సరే 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ పౌరులు పివి నరసింహారావును అందించింది ఇక్కడ. సో ఇదే తెలంగాణ నుండి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, జైపాల్ రెడ్డి గారి పేరు తీసుకున్నారు, బూర్గుల రామకృష్ణరావు గారి పేరు కూడా తీసుకున్నారు. సంతోషం, నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఓకే. కానీ ఈ రోజు నితిన్ నబీన్ ఎవరో తెలియదు అని నిన్న మాట్లాడతారు. మరి ఈ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన పార్టీ, ఇవాళ మొత్తం ప్రపంచ దేశాలు గుర్తుపట్టేటటువంటి పార్టీ, ఇవాళ ఈ దేశంలో 22 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వం ఉండి, ఇవాళ హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా 3 సార్లు గెలిచినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పరిపాలనలో ఉండి, ఈ రోజు మరి ఈ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఇంత పెద్ద నేషనల్ పార్టీకి ఆయనకు ప్రెసిడెంట్ ఎవరో తెలియదట నితిన్ నబీన్ గారు. మరి పొలిటికల్ సైన్స్ హార్వర్డ్ పోయి చదవడం ఎందుకంటే దీనికి? ఉస్మాన్ యూనివర్సిటీ పోయి పొలిటికల్ సైన్స్ ఎంఏ రాస్తే కూడా తెలుస్తుంది కదా బీజేపీ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు అని. నేనేమంటున్నా, ఇటువంటి వ్యంగ్య ప్రసంగాలు, సర్కాస్టిక్ ప్రసంగాలతో కాలం వెలిపించడం, కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ ఇంకెన్నేళ్ళు సచ్చినపామును చంపడం, చెల్లని లోటు అంటావు, ఆయన అసెంబ్లీకి రమ్మంటావు. ఈ డబ్ల్యూడబ్ల్యూ ఫైట్ చూడడానికేనా? ఎందుకు బీజేపీ అంటే భయం? బీజేపీ అంటే ఎందుకు మీకు భయపడతా ఉన్నారు, చెమటలు కక్కుతా ఉన్నారు? నేను ఇవాళ మీ వ్యక్తిగత ప్రయాణము మీరు చేసుకోండి, కేకులు కట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. మీ 20 ఏళ్ల ప్రయాణంలో ప్రజలకు ఎక్కడెక్కడ ఏమేం ప్రాజెక్ట్స్ చేసినారు అనేది మీరు చెప్పాలి కదా. ఢిల్లీ ఎక్కడన్నా మిడ్జిల్ పోయి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడాక. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఈయన నేను సమిధనై రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అని. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిని ప్రజలు గెలిపిస్తే నువ్వు సమిధ అవుతావా? గెలిపించేది ఉంటే ఆ ప్రజలే రాహుల్ గాంధీకి కూడా ఓటేస్తుండే కదా. మన 8 ఎంపీలు మేమెందుకు గెలుస్తాం? నేనేమంటున్నా అంటే ఇటువంటి ప్రసంగాలు ప్రజల్ని డిజోల్వ్ చేసుకోవడమే. తెలంగాణ ప్రజలు అది కోరుకోలేదు, మోడీ గారినే ప్రధానమంత్రి అనుకున్నారు. నువ్వు ఎంత చేద్దామన్నా, ఆయనకు ఎంత ఛార్జింగ్ పెట్టినా ఛార్జ్ అవ్వరు, అది వేస్ట్, వృధా ప్రయాస. అటువంటి ప్రసంగాలకు చోటు లేదు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు,
రాబోయే కాలంలో రైతుల సమస్యలు గానీ, ఆత్మహత్యలు గానీ, లేకపోతే రాహుల్ యాత్రలో ఇప్పటి వరకు రైతాంగం కోసం రైతు భరోసా ఇస్తలేరు, వచ్చి చెప్పట్లేదు. ఓకే వివిరావు గారు మళ్ళీ వస్తా. శ్రీనివాస్ గారు, వివిరావు గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వీరరావు గారిది ఓకే, వినబడుతుందండి. క్లియర్ అండి. వివిరావు గారు మీరేం చెప్తారు? ఈ 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, ఈ రోజు ఆయన అక్కడ సభ పెట్టారు, మాట్లాడారు, ప్రసంగించారు. మనం ఇప్పటిదాకా పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా విన్నటువంటి పరిస్థితి. ఏం చేశారు ఇప్పటి వరకు అనేది కూడా మనం చూడాలి, ప్రజా కోణంలోంచి కూడా ఆలోచించాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఒక యువ నాయకుడిగా గత 20 సంవత్సరాల్లో ఆయన సాధించింది ఒక గొప్ప విజయంగా మనం చూడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో లీడర్షిప్ అనేది, ఇప్పుడు రాజకీయ లీడర్షిప్ విషయానికి వస్తే పర్సనల్ గా ఆయన ఒక గ్రామ స్థాయి నుండి రాజకీయాలు మొదలుపెట్టి ఆ తర్వాత ఒక రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో నుంచి వెళ్ళి టీడీపీలో ప్రస్థానం మొదలైనప్పటికీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి రావడం, తర్వాత ఆయన జాతీయ స్థాయి అంటే ఈ రోజు ఏదైతే ఆయన ఎంపీగా ఎన్నుకోబోవడం, ఆ తర్వాత కొన్ని అంటే అపజయాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ లాంటి సీనియర్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకత్వాన్ని అధిగమించి, అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అధిగమించి ముందుకొచ్చి ఆయన నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ యొక్క నాయకులను చూరగొని ఇలా సీఎం స్థాయికి, అంటే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ వ్యతిరేకించి ఆయన నాయకత్వంలో ఉన్న పార్టీ ఏదైతే 10 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీని తనదైన శైలిలో భుజం మీద ఎత్తుక్కొని ఆయన అధికారానికి కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం, ఆయన సీఎం గా కావడం, ఇవన్నీ కూడా ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు. ఒక నాయకునిగా ఆయన సాధించినటువంటి విజయాలు అందరూ హర్షించాల్సిందే. అపోజిషన్ పార్టీ గానీ, కామన్ మ్యాన్ గానీ ఎవరైనా. వివిరావు గారు ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రజల అంచనాలను రేవంత్ రెడ్డి ఎంతవరకు అందుకున్నారు? అలాగే రేవంత్ రెడ్డి పాలనను ఇప్పుడే ఎలా అంచనా వేయాలి, లేదంటే మరికొంత సమయం ఇవ్వాలంటారా? నేను అక్కడికే వస్తున్నా. మీరు 20 సంవత్సరాల ప్రస్థానం అనేసరికి ఫస్ట్ ఫేజ్ చెప్పాను. సెకండ్ ఫేజ్ లో తను ఏదైతే గ్యాప్స్, కేసీఆర్ గారు వదిలిన గ్యాప్స్ ను తీసుకొని తను ముఖ్యమంత్రి అయిన తర్వాత వాగ్దానాలు ఏదైతే 6 కనీస అంటే ఆయన ఇచ్చిన హామీలు కానీ, లేదా ఈ రోజు తను ఎదుర్కొంటున్నటువంటి ఒక కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పక్కన, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఇక్కడ అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ, తను ఉన్నది కాంగ్రెస్ లో. ఈ ఇద్దరు శక్తుల్ని కూడా ఎదుర్కొని ఇటు ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ ను సాటిస్ఫై చేయడం అంటే తనదైన శైలిలో ఆయనకు ఒక పర్సనల్ క్రెడిట్ నేను ఎవరైనా ఇవ్వాల్సిందే. అయితే పబ్లిక్ విషయానికి వస్తే ఆయన గత 2 సంవత్సరాల పాలనలో కొన్ని విజయాలతో పాటు ఆయన కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా తను ఈస్ బికమ్ ద బెస్ట్ మేనేజర్. అంటే పరిస్థితులను ఎక్స్ప్లాయిట్ చేయడంలో ఆయన ఒక దిట్టగా మనం చూసాం, అంటే రాజకీయ పరిస్థితులను. కానీ ప్రజా అవసరాల విషయానికి వచ్చే వరకే కొంతవరకు ఆయన తీసుకున్నటువంటి 6 హామీల్లో మహిళల విషయంలో ఒకటి సాటిస్ఫై చేయగలిగారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆయన ముందే రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఉన్నా కూడా, లేదా అలాంటి హోదా ఉన్నా కూడా కొంత అనుభవం ఆయనకు ఇంకా కొద్దిగా పాజిటివ్ గా ఉండేదేమో. కానీ ఇప్పుడు అదొక నెగిటివ్ గా కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తికి కొంత అనుభవం కూడా అవసరం. అయితే ఆ అనుభవ రాహిత్యం పార్టీలో, కాంగ్రెస్ పార్టీ లాంటి మితిమీరినటువంటి స్వేచ్ఛతో ఉన్నటువంటి నాయకుల మధ్యలో కూడా ఆయన మెదలడం అనేది కూడా ఆయన యొక్క పర్సనల్ ఎబిలిటీస్ తోనే నడుపుతున్నాడు. కానీ ప్రజల విషయానికి వస్తే ఇక్కడ అవకాశవాదాన్ని రాజకీయాల్లో ఎంతైతే మనం వాడతామో, ప్రజల అవసరాల కోసం వాడేప్పుడు అంత అవకాశము సద్వినియోగం చేసుకోకపోవడం కూడా ఒక నెగిటివ్ గా చూస్తాం. అంటే 2.5 సంవత్సరాల తర్వాత కొంత ప్రజల్లో ఏదైతే హామీలు, ఈ రైతు బంధువులు గాని, రైతు భరోసాలు గాని, ఇట్లాంటి కొన్ని క్రైసిస్, అంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి క్రైసిస్ లో తన యొక్క పవర్ ను యూజ్ చేసి
ఇటు పార్టీని ఇంకో పక్కన కేంద్రాన్ని ఇంకో పక్కన తెలంగాణ ప్రజానీకాన్ని సాటిస్ఫై చేయడంలో కొంత ఈ మధ్య కాలంలో కొంత నెగిటివ్ అపవాదులు కూడా ఆయన మీద రావడం, దానివల్ల కొంత అపోజిషన్ పార్టీస్ పైచేయిగా వాళ్ళు వ్యవహరించడం, తర్వాత ఈ విత్ ఇన్ ద పార్టీలో కూడా కాంగ్రెస్ లో కూడా ఆయనకు వ్యతిరేకత ఒక నెగిటివ్ గా చూస్తాం. ఎందుకంటే ఇలాంటి నాయకులకు ముందు పార్టీలో బలమైనటువంటి సపోర్ట్ చాలా ముఖ్యం. అది కూడా కొంత ఆయనకు ఈ మధ్య కాలంలో మనం ప్రభావితం అవుతున్నట్టు వాస్తవంగా చూస్తే ఇప్పుడు ఒక నిమిషం మళ్ళీ వస్తాను బీవీరావు గారు మీ దగ్గరికి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే అండి. ఇప్పుడు 20 ఏళ్ల రాష్ట్ర సీఎం గా రేవంత్ రెడ్డి ఎదిగిన తీరు గురించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి నాయకత్వమే కాంగ్రెస్ ను తెలంగాణ అధికారంలోకి తీసుకొచ్చిందని మీరు భావిస్తున్నారు? మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా 9 నెలల కాలంలో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. డైరెక్ట్ ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి. తర్వాత కేజ్రీవాల్ గారు ఈ దేశంలో డైరెక్ట్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు దాదాపు 18 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఫస్ట్ జెడ్పీసీగా, తర్వాత ఎమ్మెల్సీగా, తర్వాత ఎమ్మెల్యేగా 2 సార్లు, మధ్యలో ఓడిపోతే మళ్ళీ ఎంపీ అయి తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, తర్వాత ఏదైతే దేశంలో ఉన్నటువంటి చాలా మంది సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కూడా పార్టీ మారి సిద్ధరామయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అదే కాకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళేమో ఏకంగా డైరెక్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన పరిస్థితి మనం చూసినాం. ముఖ్యమంత్రి అయి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ మనగడ కష్టం అనుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయిన పరిస్థితి. తర్వాత ప్రతిపక్షంలోనే మళ్ళీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీని తన బుధస్కంధాల మీద కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతిదీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఒక విజన్ తోటి తెలంగాణ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా చరణ్ గారు ఇందాక సుమిత్రానంద్ గారు మాట్లాడుతూ మీరు లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి ఆవిడ వర్డ్స్ చెప్తున్నాను. తొక్కుకుంటూ వచ్చానని ముఖ్యమంత్రి చాలాసార్లు చెప్పారు. నిజంగానే ఆయన తొక్కుకుంటూ వచ్చారు, ఎంతో మంది సీట్లను తొక్కేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చి ఇటు పిసిసి చీఫ్ కావచ్చు, ముఖ్యమంత్రి పదవి కావచ్చు కొనుక్కున్నారు. అది నా వ్యాఖ్యలు కాదు, కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు అంటూ ఆమె ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇప్పుడు నిజమా? తొక్కుకుంటూ వచ్చారా, కొనుక్కుంటూ వచ్చారా? ఎదిగిన ప్రస్థానం మీద ఈ ఆరోపణలకు ఏమంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వారి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొత్తులో కలగుర్తి టికెట్ దగ్గర దాకా వచ్చింది. తర్వాత నాకు టికెట్ రాలేదని చెప్పేసి వారే మాట్లాడారు. తర్వాత జెడ్పీసీ అంశానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో నాకు జెడ్పీసీ టికెట్ రావాల్సి ఉండే, ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్ పోటీ చేసి తర్వాత ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి తర్వాత టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పార్టీలో పోయినా. తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. తర్వాత జైలు జీవితం కావచ్చు, తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 23 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఏదైతే డ్రోన్ సంబంధించిన అంశం విషయంలో దాదాపు కిటీ జైల్లో 13 రోజుల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మనం చూసినాం. ఆ సందర్భానుసారంగా మాట్లాడుతూ ఏ విధంగా నాకు టికెట్ రాకుండా అడ్డుకున్న వాళ్ళని ఏ విధంగా నేను తొక్కుంటూ వస్తానని చెప్పి మాట్లాడింది తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తొక్కుంటూ కాదు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఈ మధ్యకాలంలో పక్క పార్టీలో వాళ్ళు చాలా మంది ముఖ్యమంత్రి అయ్యారు. అటు సిద్ధరామయ్య గారు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. ఇక భారతీయ జనతా పార్టీలో అయితే బసవరాజు బొమ్మాయి గారు, మొన్న సామ్రాట్ చౌదరి గారు బీహార్ నుంచి కావచ్చు, తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి హేమంత్ సోరే, అదేవిధంగా మన సువేంద్ర అధికారి గారు కావచ్చు. చాలా మంది ఈ మధ్యకాలంలో పక్క పార్టీలు కూడా చాలా మంది ముఖ్యమంత్రులు అవుతారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఎవరైనా కూడా కష్టకాలం ఉన్నప్పుడు కష్టంలో ఉన్నటువంటి పార్టీలకు రాకుండా అధికారంలో పార్టీకి పోతా ఉంటే నేను కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలోనే దాదాపు 6 సంవత్సరాల కాలం పనిచేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిన తర్వాత 64 మంది శాసనసభ్యులు మొత్తం మెజార్టీ 95% పైచిలకు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండాలని కోరుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. వ్యక్తిగతంగా ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో ఆయన సక్సెస్ అయ్యారు. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చారు. కానీ వ్యక్తిగతంగా ఆయన అయినటువంటి సక్సెస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారా? ఇది వస్తున్నటువంటి క్వశ్చన్. 20 ఏళ్ల సంబరాలకు సంబంధించి ఇందాక మనకి తాడూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా జన్మనిచ్చినటువంటి చోట, జడ్పీటీసీగా జన్మనిచ్చిన చోట అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పునర్జన్మను మల్కజ్గిరి ఎంపీగా ఆయనకి మేము అవకాశం ఇచ్చాము మా నియోజకవర్గం నుంచి. మరి మా నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ముఖ్యమంత్రిగా కూడా కొంత ఫెయిల్ అయ్యారనే తీరుగా వీవీరావు గారు కూడా ప్రస్తావించినటువంటి అంశం. ఈ విమర్శల మీద ఏం చెప్తారు? మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మిడ్జీలు పోకముందే ఉప్పలకు వచ్చాడు, తర్వాత
ఇబ్రహీంపట్నంలో మార్కెట్ కమిటీ ఓపెనింగ్ కావచ్చు, చాలా స్పష్టంగా మల్కాయి పార్లమెంట్లో ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, నా దృష్టికి తీసుకురాని చెప్పడంతో అదే ఉప్పల్ నియోజకవర్గంలో చాలా చెరువులన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఉప్పల్ సంబంధించి కనెక్టివిటీ మెట్రో ఉంటుంది, మెట్రోను విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మల్కాయి పార్లమెంట్లో మల్కాయి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎలివేటెడ్ కారిడార్ల సమస్య కూడా, ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం చూపించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే చెరువులు, రాక్స్, ప్రకృతిని కాపాడే ప్రయత్నం భాగంగా హైడ్రా కావచ్చు, అదే కాకుండా పోర్ట్ సిటీ నిర్మాణం కావచ్చు, తర్వాత డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పోర్ట్ సిటీ నిర్మాణంతో పాటు త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, తర్వాత గోదావరి వాటర్ తీసుకొచ్చి మూసిని పునర్జింపజేసే కార్యక్రమం కావచ్చు, నైట్ ఎకానమీ క్రియేట్ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందు దానిలో భాగంగా మీరు ఒక్క విషయం చెప్పండి చరణ్ కౌశిక్ గారు, 20 ఏళ్ల ప్రస్థానం సక్సెస్ఫుల్ గా సాగింది, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, వ్యక్తిగతంగా ఆయన ట్రాక్ రికార్డ్ బాగుంది, ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారా లేదా? సార్, ఎంత రేటింగ్ ఇస్తారు మీరు ముఖ్యమంత్రికి, మీ పార్టీ ముఖ్యమంత్రి? మీరు గుర్తుపెట్టుకోవాలా సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేర్చారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన 3 ముఖ్యమైన విషయాలు, 3 ముఖ్యమైన విజయాలంటే ఏం చెప్తారు? మేము కాంగ్రెస్ పార్టీగా మేము 416 హామీలు ఇస్తే 200 పైచీలకు నెరవేర్చినాం. మేము చెప్పినవి చేసినాం, చేయని కూడా చెప్పినాం. అంటే చూడండి, చేసినవి కూడా మేము చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయకుండా కూడా 9 సంవత్సరాల కాలం పాటు అధికారులు. ఒకటి చూడండి, వాళ్ళకు ఒక 4 సీట్ నిర్మాణం చేద్దాం ఒక ఆలోచన రాలే. హైదరాబాద్ చుట్టూ ఫార్మాసిటీని పెట్టేసి 1,50,00,000 అదేవిధంగా ప్రజలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్ల రూపాయలు అప్పనంగా అమ్మిరు. మీరు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన వాళ్ళు కాదు, మీరు హైదరాబాద్ లో ఒక యూనివర్సిటీ నిర్మించిన వాళ్ళు కాదు, ఇంకోటి ఏం చేసిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాగరైల యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, పొలిటికల్ అదేవిధంగా పార్టింగ్ కాలేజీలను అప్గ్రేడ్ చేస్తుడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి సంబంధించి ప్రతి నెల రివ్యూ చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ, తర్వాత రైతు కమిషన్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు మహిళల కంచి దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు, గ్రూప్ 1 సమస్య 2013 తర్వాత పరిష్కారం కాకపోతే 563 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగకుండా నిరుద్యోగులకు 2 సార్లు ఏజ్ పెంచడం, టెట్ ని, డిఎస్ ని, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అడుగుదామా చరణ్ కౌశిక్ గారు, 9 ఏళ్లు అధికారంలో ఎందుకున్నారు, 9 ఏళ్ల అధికారంలో ఏం సాధించారు, ఏం విజయాలు సాధించారు చెప్తారు సుమిత్ర గారు. ఎస్ స్పందన గారు, అయితే దానికన్నా ముందు చిన్న కథ అండి. అబద్ధము, అసభ్యత, మోసము, కుట్ర, కుతంత్రము ఇవన్నీ తపస్సు చేసినట భగవంతుని ఉద్దేశించి. తీరా ఇది కలికాలం కాబట్టి దేవుడు ప్రత్యక్షం కాకుండా కలిపురుషుడు ప్రత్యక్షమైందట. ఎందుకు తపస్సు చేస్తున్నారు, మీ సమస్య ఏంది, మరి 9.5 సంవత్సరాలుగా మీరు తపస్సు చేస్తూనే ఉన్నారు ఏంటి అని అంటే, మాకు తెలంగాణలో మరి ఆదరణ కరువైపోయింది, పాలకులు మమ్మల్ని విస్మరించిండ్రు అని చెప్పేసి తపస్సు చేస్తా ఉంటే, సరే మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడంటే, మేమంతా ఒక్క దగ్గరే జన్మమెత్తే విధంగా, ఒక వ్యక్తిగా జన్మమెత్తే విధంగా మాకు వరం అంటే ఇస్తే మీరు రేవంత్ రెడ్డి అయి పుడతారని ఆ కలిపురుషుడు వరం ఇచ్చిండట. అసభ్యత, అబద్ధము, మోసము, వంచన, కుట్ర ఇవన్నీ ఒక్కటిగా రేవంత్ రెడ్డి అయి జన్మించి వాళ్ళ తెలంగాణ పాలిట సీఎం అయిపోయిండు. ఇది తెలంగాణ కర్మ అండి. ఇక 9.5 సంవత్సరాలలో మేము ఏం చేశామనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. అయినా నాడు చెప్పుకోలేదు, కానీ నేడు చెప్పుకోగలం. మేము నాడు చెప్పుకోకపోతే అసలు మీరు ఈ వ్యాఖ్యలు చేశారు, అసభ్యత, ఇవన్నీ చాలా పదాలు ఉపయోగించారు. కాకపోతే అసలు ఆయన ముఖ్యమంత్రి అవడానికి మరో కారణం ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ అనే అంటారు. ఆయన ఆ స్థాయిలో నిర్బంధించి ఇబ్బందులు పెట్టి, కూతురు పెళ్లిలో కూడా ఇబ్బంది పెట్టి, పెళ్లికి కూడా హాజరవ్వకుండా లేకుండా రకరకాల ఇబ్బందులు పెట్టి ఆయన రాటు తేలేలా చేసి ముఖ్యమంత్రి పదవికి చేరువ చేసింది ఎవరంటే బీఆర్ఎస్, కేసీఆర్ అనే అంటున్నారు. రాటు తేలింది లేదు, ఇంకోటి అయింది లేదు. పెట్టుబడి పేమెంట్ కోట అండి. తెలంగాణ మీద వ్యతిరేకతనే ఆయన పెట్టే తెలంగాణ పేరెత్తి అసెంబ్లీలో తెలంగాణ పేరెత్తనియని మనిషి తెలంగాణ మీద సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టారు. పేమెంట్ కోటాలో ఆయన పిసిసి తీసుకున్నారు అంతే తప్ప ఆయనకి ఏది ఎక్కడికి వచ్చింది, ఏది నిచ్చెన, ఈ స్థానం ఎదగడానికి నిచ్చెన అంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ మీద ఉన్నటువంటి వ్యతిరేకత. ఎస్, నాకు పనికొస్తాడు ఇతనని చెప్పేసి తెలంగాణ ద్రోగులు
తెలంగాణను తెరలు చేయడానికి, నాశనం చేయడానికి ఆయన ఒక పావుగా వాడుకుంటున్నారు తప్ప ఇందులో ఆయన ఘనత ఏమీ లేదు. ఇందులో రేవంత్ రెడ్డి ఘనత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం గొప్పతనం ఎట్లయితుందండి? ఇక మేం చేశాము, రాష్ట్రం ఏ స్థాయిలో ఉన్నాడు, రాష్ట్ర విభజన జరిగినాడు, రాష్ట్రం ఏ స్థాయిలో ఉండే, కేంద్రం సహకారం లేని తీరు, చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చక తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద మరి ఆకాంక్షలను గౌరవించకుండా కనీసం సానుకూలత లేకుండా ఉన్నటువంటి కేంద్రం వైఖరితో కూడా కరోనా లాంటి కష్టకాలాన్ని కూడా అధిగమించి ఒక కొత్త రాష్ట్రము, పసికూన రాష్ట్రము తెలంగాణ వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, నీటిపారుదల, విద్య, వైద్యము, నిర్మాణ రంగము, కొత్త జిల్లా పరిషత్లు, కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, జిల్లా పరిషత్ కార్యాలయాలు, రెవెన్యూ ఒక్కటి కాదు నిర్మాణాలు, 100 మెడికల్ కాలేజీలు. మీ నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది సుమిత్రానంద్ గారు. మళ్ళీ వస్తాను సుమిత్రానంద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సిగ్నల్ కొంచెం వీక్గా ఉంది, కట్ అవుతుంది. తాడు శ్రీనివాస్ గారు, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా ముఖ్యమంత్రి పట్టించుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే సుమిత్రానంద్ గారు, మీ సిగ్నల్ వీక్ గా ఉంది, అందుకు నేను మరోసారి మీకు అవకాశం ఇస్తా, ప్లీజ్ అర్థం చేసుకో. డెఫినెట్ గా కౌశిక్ గారు, వారి నాయకుడు 20 ఏళ్ల ప్రస్థానంలో వారు సాధించిన ఏదైతే ఘనకీర్తి ఉందో వారు చెప్పడం వారి యొక్క పార్టీ కార్యకర్తగా వారి యొక్క విధి. నేను అంటున్నది ఏంటంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా ముఖ్యమంత్రి వరకు రావడం అనేది ఎవరు కాదనట్లేదు. వారు పర్సనల్ గా కేకులు కోసుకోవడంలో కూడా తప్పులేదు. నేనేమంటున్నంటే మిడ్జిల్ ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, మిడ్జిల్ ప్రజలు కానీ, మల్కాజ్గిరి ప్రజలు కానీ మేము అడిగింది ఏంటి? నీకు జన్మని మిడ్జిల్ ఇస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ పునర్జన్మనిచ్చింది. నాకేం కావాలని అడుగుతున్నా? చెల్లపల్లి రైల్వే స్టేషన్ కంప్లీట్ అయింది, అప్రోచ్ రోడ్ ఇవ్వండి, దానికి 30-40 కోట్లు సరిపోతాయి అంటున్నా. లేదు, కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యి చాలా ఏళ్ళు అయింది, దానికి ఒక బిల్డింగ్ లేదు, నువ్వు ఇమీడియట్ గా ఒక బిల్డింగ్ కట్టియండి అని చెప్తున్నా. మీరే అన్నారు మినీ స్టేడియం కడతామని, యువకులకి, జంజీ యూత్ కి మీరు ఒక మినీ స్టేడియం కట్టండి మా కాప్రా ప్రాంతంలో అని చెప్పాను. లేదు, మాకు పాలిటెక్నిక్ చెర్లపల్లి, ఆచారము, ఇవన్నీ కూడా ఐటీఐలు, డిప్లొమాలు చదువుకున్నటువంటి వారు పారిశ్రామిక కేంద్రం ఉప్పల్ వరకు క్యారిడార్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీరు వాటిని వెంటనే మాకు ఒక పాలిటెక్నిక్, ఐటీఐ విద్య మీద అడుగుతున్నా. లేదు, ఒక 100 పడకల ఆసుపత్రి మాకు ఇవ్వండి ఇమీడియట్ గా అడుగుతా ఉన్నా. ఎందుకంటే అనేక మంది వలస జీవులు వచ్చి పాపం ఇక్కడ అన్నమో రామచంద్ర అని కష్టం చేసుకొని బతుకుంటే వాళ్ళకి దవాఖానకు పోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, అడుగుతున్నా. విద్యా వైద్యంలో లేకపోతే ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మీరు ఒక పేరు పెట్టుకునే దాంట్లో కంప్లీట్ గా ఉన్నటువంటి బ్రిడ్జ్ కి మీ నాయకుని పేరు పెట్టుకున్నారు. నేను నాయకుని పేరు పెట్టడంలో తప్పు పట్టట్లేదు, పేర్లతో మాకు సంబంధం లేదు. కానీ ప్రజలకు ఆ దారి కనీసం ఇనాగ్రేషన్ కాకముందు పేర్లు పెట్టుకునే ఉత్సాహము ఎందుకండి? నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి అంటే ప్రజాసేవకుడు, కానీ మీరు మాత్రం ఢిల్లీకి సామంతుడిగా ప్రసంగం మిడ్జిల్లో చేయాల్సిన అవసరం ఏముంది అని అంటున్నాను. నేను వ్యక్తిగతమైన ప్రస్థానం నేను మాట్లాడట్లేదు. రేవంత్ అన్న అంతకుముందు అన్నం, ఇప్పుడు ఆయన రేవంత్ ఉద్దీన్ అయిపోయినాడు, ఆ తర్వాత హిట్లర్ రూపం సంతరించుకున్నాడు. గతంలో నిజాం లాంటి నియంత్రణ చూసాం, ఇప్పుడు ఆయనే స్వయంగా మేము రేవంత్ అన్న అనుకుంటే ఆయన హిట్లర్ రూపాన్ని ధరించుకొని తిరుగుతా ఉన్నారు. నేను కాదన్నాను, అది ఆయన ఇష్టపడి పెట్టుకున్నటువంటి పేరు. నేనేమంటున్నా అంటే తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోకుండా కాంగ్రెస్ ఏదైతే గాంధీ కుటుంబానికి సమితగా మారతాననడం ఆత్మవంచన కాదా? చెప్పండి. మీకు మిడ్జిల్ ప్రజలు అందుకేనా మిమ్మల్ని జడ్పీటీసీ గెలిపించుకుంది, మల్కాజ్గిరి ప్రజలు గెలిపించింది, ఇవాళ ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా గతంలో కేసీఆర్ గారిని మళ్ళీ ఈ రోజు ప్రసంగంలో అనేక అంశాలు లేవనెత్తున్నాం. దళితులు సీఎం చేయలేదు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేదు, ఆయన అప్పుల పాలు చేసినాడు, అవన్నీ వాస్తవాలే. ప్రజలు ఆల్రెడీ అవి వాస్తవాలని గమనించే కదా తీర్పు ఇచ్చినారు, ప్రజలు శిక్షించినారు కదా. ఇచ్చిన శిక్ష ఆల్రెడీ కన్విక్టెడ్ అయినటువంటి పర్సన్స్ ఇవన్నీ మళ్ళీ చెప్పి నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు ఈ 2.5 ఏళ్ల కాలంలో ఏం చేస్తా ఉన్నావు అనేది చెప్పుకోవాలి కదా. ఏం చేసినావు అనేది, ఏం చేయబోతున్నావు అనేది చెప్తే చాలు ప్రజలకి. నేను అది ప్రజల కష్టాలు తీర్చాల్సింది పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ కష్టంలో ఉన్నాడు, ఆయన ఆదుకోవాలి, ప్రధానమంత్రిని చేయాలి. అరే ఆయనకు సత్తా ఉంటే ఆయన అవుతాడు కదా. ఆయన మోడీ లాగానే కాదనట్లేదు, మోడీ లాగా కమ్మనండి, ఎవరవుతున్నారు? ఇలా ఒక క్రికెట్ ఆటలో ఎట్లయితే మనం 3 సిక్స్లు కొడితే హ్యాట్రిక్ అంటామో, ఆయన ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టినారు, ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టినారు మోడీ గారు. మరి ఆ నాయకుని ఢీకొనడంలో కొంత చెతకిల పడతా ఉన్నాడు. ఆయన ఒక మంత్రి కాలేకపోయినాడు, లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఏఐసిసికి లేరు. నేనేమంటున్నానంటే తెలంగాణలో ఆల్రెడీ
నేను ఈ రేవంత్ ఉద్దీన్ ఇటువంటి పేర్లు ఓన్ చేసుకున్నందుకు నేను మాట్లాడుతా ఉన్నాను. ఇలా ఆల్ ఇండియా ముస్లిం ఇత్తహాదుల్ మజ్లిస్ ఉంది కదా, ఏఐఎంఐఎం ఉన్నాక ఈ యాంటీ ఇండియా కాంగ్రెస్ కమిటీ లాగా ఏఐసిసి ప్రవర్తిస్తుంది. ఎందుకండి యాంటీ ఇండియా స్లోగన్స్? మనకి ప్రజల కష్టాలను తీర్చాల్సింది పోయి ఢిల్లీ అధిష్టానం కష్టాలను నేను తీరుస్తా అని చెప్పుకోవడం అనేది, నేను అది తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నది అందుకు కాదు. కేసీఆర్ అనే నిజాం అంటే నియంత పరిపాలన చేసి అప్పులపాలైందన్నో, నువ్వు సామాజిక తెలంగాణ రాలేదన్నో, ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయన్నో, సో ఇటువంటి కాళేశ్వరం కూలిపోయిందన్నో, ఇవన్నీ నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇవన్నీ ఎట్లా సరిదిద్దుతావు? ఇంతకుముందు గిరన్న మన వివిరావన్న మంచి సందర్భం చెప్పినాడు. టిఆర్ఎస్ దీదెన్ను టిఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ ఏవైతే గ్యాప్స్ ఉండేనో, ప్రజలు ఏమైతే ఆశించినారో ఆయన అవి చేయలేదో, అవి మర్చిపోయినాడో పదవిలోకి రాగానే, కుటుంబము బంధుప్రీతి పెరిగిందో, ఇవాళ ఆయన కుటుంబ సభ్యుల్ని మంత్రులుగా ఆయన చెప్పి మేనల్లున్న మంత్రిగా చేయడము, లేకపోతే కొడుకుని మంత్రిగా చేయడము, కూతుర్ని మళ్ళీ చేయడము, లేకపోతే ఇంకో సడకుని కొడుకుని చేయడము, ఇవన్నీ చెప్పినారు కదా, అవన్నీ వాస్తవాలే, నేను కాదంటలేదు. కానీ ఇంత బంధుప్రీతితో కొట్టుమిట్టినాడు ప్రభుత్వాన్ని, ప్రజలు దించేసిరు కదా. సచ్చిన పాముని ఇంకెన్ని రోజులు కొడుతావు? ఒకవైపు చెల్లని పైస అంటాడు, అసెంబ్లీకి రా అంటాడు, బంధించిన అంటాడు. రైట్, వివిరావు గారు యాక్సెప్ట్ చేస్తారా సుమిత్రానంద్ గారు చేసినటువంటి విమర్శలకు సంబంధించి? ఏదో సుమిత్రానంద్ గారు అన్నారనే కాదు, గతం నుంచి మనం చూస్తున్నాం, ఎప్పుడైతే ఆయన తెలుగుదేశం పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అప్పటి నుంచే కాంగ్రెస్ లో తీవ్ర వ్యతిరేకత ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎంత వ్యతిరేకత ఉన్నా చివరికి ముఖ్యమంత్రి అయితే అయ్యారు. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన మీద తీవ్ర ఆరోపణలు స్వంత పార్టీలోనే వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆరోపణలు నిజం అనుకోవాలా, లేదంటే ఈయన ఎదుర్కొంటున్నారు అనుకోవాలా? ఏం జరుగుతుంది అనుకోవాలి? ఖచ్చితంగా నిన్ననే చూసామని నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కూడా వాళ్ళకి వచ్చినటువంటి అనుభవాలు మనం చూస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఇలాంటి సంస్కృతి ఉన్న పార్టీ. కానీ రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పర్సన్ గా కొంత అపోజిషన్ పార్టీస్ విత్ ఇన్ ద పార్టీలో అపోజిషన్ ఎదుర్కోవడం, లేదా కేసీఆర్ యాజ్ ఏ అపోజిషన్ గా ఎదుర్కోవడం, ఇవన్నీ ఒక ఎత్తే. కానీ ప్రజలు తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం విషయంలో కొంత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మీట్ కాకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం చూడాలి. ఇలా వాటర్ మొన్న సీజన్ లో చూసాము, మొత్తం సిటీలో గానీ అంతా కూడా నీటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రిసిటీ విషయం చూస్తే కూడా షార్టేజ్ కనబడతా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు రూరల్ లో కూడా. ఇంకో పక్కన మీరు చూస్తా ఉన్నారు, ఈ రోజు రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు ధర విషయంలో గానీ, వాళ్ళకి రావాల్సినటువంటి రైతులు ఏదైతే ప్రామిస్ చేశారో మీరు ఎన్నికల్లో, ఆ విషయంలో కూడా. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వం కొన్ని పెద్ద ఎత్తున నీటి వసతులు గానీ, కొన్ని కరెంటు వ్యవహారాల్లో గానీ చాలా సక్సెస్ఫుల్ గా చేసినవన్నీ కంటిన్యూ చేయడం విషయంలో కూడా కొంత అజాగ్రత్త వహించారు. అదే ఏదో కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకత కోసం ప్రజల్ని విస్మరించారు అనేటువంటి ఒక భావన కూడా ఈ మధ్య కాలంలో రావడం, దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇటువంటి వ్యవహారాల్లో విమర్శించడం కూడా ఒక భాగంగా చూస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రధానంగా మనం చూడాల్సిందంటే, రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు కామన్, కానీ కామన్ మ్యాన్ ఈ రోజు చూసేది ఒకటి ఏంటంటే, ప్రధానంగా తన కామన్ ఫెసిలిటీస్, అదే ఏదైతే మీరు హామీలతో పాటు నిత్యావసరాల అవసరాల విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ధరల విషయంలో నియంత్రణ లేకపోవడం, రోజువారీగా విపరీతమైనటువంటి తమకు వస్తున్న ఆదాయానికి తాము పెట్టే ఖర్చులకు మధ్యలో గ్యాప్స్ పెరగడం, వాళ్ళు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ తోని ప్రజలను ఆదుకునే విషయంలో గానీ, లేదా ఈ రోజు ఏదైతే చాలా వర్గాలు, ఈ రోజు టీచర్స్ గానీ, పెన్షన్స్ రావాల్సిన వాళ్ళు గానీ, కొన్ని వర్గాలు ఏదైతే వాళ్ళకు రావాల్సినటువంటి కనీస వసతులు మినిమం వాటి మీద ఎంతైతే ప్రభుత్వం నుండి హోంవర్క్ జరిగి ఎంతైతే వాళ్ళు సేవలు అందించాల్సిన విషయంలో కొంత గ్యాప్స్ ఉన్నాయి. రెండో ప్రధాన విషయం మనం కామన్ మ్యాన్ గా కోరేది ఏంటంటే, ఇవాళ అంటే మన పాలనా వ్యవస్థలో కూడా చాలా కరప్షన్ పెరిగిందనే ఒక వాదన. రోజు ఏసీబీలు, సిబిఐ, మన లోకల్ గా పోలీసు యంత్రాంగంలో చాలా వస్తున్నటువంటి, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ రైడ్స్ మొన్ననే మనం చూసాము. అత్యధికంగా అయితే కొన్ని కారణాలు చెప్తున్నారు కదా వివిరావు గారు, కొన్ని కారణాలు చెప్తున్నారు. ఒకటి, నిధులు తక్కువగా ఉన్నాయి, గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది, ఆ అప్పుల భారంతో పాటు ప్రస్తుత పథకాలు కూడా మేము నిర్వహిస్తున్నాం, వాటి భారం అంటున్నారు. అట్లాగే కేంద్ర సహకారం లేదంటున్నారు, రాష్ట్రాలకు నిధులు పరిమితం అయిపోయాయనేటటువంటి కొన్ని కారణాలు చెప్తున్నారు. ఇవన్నీ యాక్సెప్ట్ చేయదగినవంటారా? మీరు చెప్పారు నిత్యావసర సరుకుల ధరలు, ఇవన్నీ కూడా కొంత అంతర్జాతీయ ప్రభావాలు కూడా వాటి మీద పడతాయి కదా.
ఇప్పుడు నిధుల కొడుతున్నప్పుడు నేను ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ ముందే బేరీ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది కదా. ఈ రోజు మాంద్యం వచ్చిందని చెప్తా ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి మీకు ఎలక్ట్రిసిటీ గానీ వాటర్ గానీ ఈ విషయాల్లో మీకు ఆల్రెడీ పాజిటివ్ ఉన్నటువంటి విషయాన్ని మీరు సద్వినియోగం చేసుకునే పరిస్థితి మీ దగ్గర లేదనేది అర్థమవుతుంది కదా. మీరు కొత్త హామీలు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం పక్కన పెడితే గతంలో పాజిటివ్ ఉన్నటువంటి విషయాలలో కూడా మీరు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది కదా. అది ఒక ప్రధాన కారణంగా ఈ రోజు ఫెయిల్యూర్ గా చూస్తా ఉన్నారు. ముఖ్యంగా పాజిటివ్ గా కొన్ని విషయాలు వాటర్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ ఈ విషయాల్లో మీరు ఒకవేళ బడ్జెట్ వ్యవహారం కూడా మీరు మాట్లాడుతా ఉన్నారు. మరి బడ్జెట్ వ్యవహారం వచ్చినప్పుడు మీరు కూడా అలివి గాని హామీలు ఇవ్వడం కూడా మరి తప్పు కదా. ఇప్పుడు ఈ రోజు ప్రజలు ఏమో కోరుకుంటున్నారు, మీరు ఈ హామీలు ఇచ్చినే నెరవేర్చడం లేదు అని అంటున్నారు. మరి ఇంకా అభివృద్ధికి మీకు ఎక్కడ స్థానం ఉంది? ఇంకా అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? మీరు ఇంత పెద్ద లిస్టు చెప్తా ఉన్నారు, ఇన్ని హామీలు ఇచ్చా అంటున్నారు. బేసిక్స్ మీరు ఒక పక్కన వైరుధ్యం ఉంది కదా 2 మాటల్లో. ఒక పక్కన కేంద్ర సహకారం లేదు, ఇంకో పక్కన గ్లోబల్ మాంద్యం ఉందన్నారు. మరి ఇంకా అభివృద్ధి వ్యవహారాల్లో మీరు ఒప్పుకోండి, మేము ఈ కారణాల వల్ల ఈ గవర్నమెంట్ ఇంతే, ఇంకా మనం మరి అభివృద్ధి అనే మాట ఇంకా లేదు కదా. అదే ఆ 2 వైరుధ్యంగా వ్యవహరించడం జరుగుతుందని చరణ్ కౌశిక్ గారు ఏమంటారు సార్? ఇక్కడ ఇప్పుడు మాధ్యమం అనేది చెప్పొస్తే అందరూ ముదిగాల ఎవరైనా హామీలు, మరి కేసీఆర్ హామీలకు సంబంధించి 100 ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా బోలెడు హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు నెరవేర్చిరా? దేశంలో కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మీరు 2.5 సంవత్సరాలు ఏం చేసినామో, బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో, నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల కాలంలో ఏం చేసిండో మీరు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సన్న బియ్యం ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు ఇస్తున్నా? కనీసం రుణమాఫీ సమయం కేసీఆర్ గారు వడ్డీ మాఫీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. కాకపోతే మొత్తం అందరికి చేయకపోవచ్చు కాక 21,000 కోట్ల రుణమాఫీ చేసి బోనస్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా గతంలో తరుగు పేరు 7 నుంచి 8 కిలోలు తరుగు తీస్తే తరగనే ప్రసక్తి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అరే మహిళలకు 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా వడ్డీ ఎగ్గొట్టిన వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అదేవిధంగా విద్యార్థుల రియంబర్స్మెంట్ మేము బాకీ పెట్టిపోయినా 6,000 కోట్ల రూపాయలు మీరే బాకీ పెట్టిపోయారు. తర్వాత ఆరోగ్యశ్రీ నిధులు కావచ్చు, సర్పంచ్ నిధులు కావచ్చు, కాంట్రాక్టర్ బిల్లులు కావచ్చు, మొత్తం 1,20,000 కోట్ల రూపాయలు పోతూ మీరు బిల్లు పెండింగ్ మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన కానీ మీరు ఓట్లాడండి, ఇందిరా మిల్లు ఇచ్చిన కానీ మేము ఓట్లాడుతాం. ఇందిరా మిల్లు ఇవ్వకపోతే మేము ఓట్లే అడగమని చెప్పినాం. మేము ప్రతిపక్షంలో కూడా అదే చెప్పినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇందిరా మిల్లు ఉన్న కాడ మేము అడుగుతాం. మీరు ఏదైతే డబుల్ బెడ్ కట్టినా చెప్తున్నారు కదా, మరి ఎక్కడ డబుల్ బెడ్ కట్టో అక్కడ ఓట్లాడు కానీ మేము అడగమని చెప్పినాం కదా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మిల్లులకు సంబంధించి అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొన్ని దిక్కుల ఇండ్లు కూడా ఓపెన్ అయిన పరిస్థితి. హైదరాబాద్ లో 26 నియోజకవర్గాల్లో కూడా, అదే పట్నాలో క్యూర్ ప్లేస్ లో కూడా 500 ఇండ్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 105 యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 70% పూర్తయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని బలోపేతం చేసే ప్రయత్నంలో 2,000 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతోంది. 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ తెలంగాణ అభివృద్ధిలో రాబోయే 2 ఏళ్లలో ప్రభుత్వం ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టబోతుంది? మేడం చెప్తా ఉన్నా, హైదరాబాద్ ను 3 విభాగాలు విభజించుకొని ప్యూరు రేరుగా విభజించుకొని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా హిల్ట్ పాలసీ తీసుకొస్తే దానిలో అవినీతి జరిగినట్టు, మూసిని ప్రక్షాళన చేస్తే దాన్ని అవినీతి అంటారు. లేదు హైడ్రా తీసుకొస్తే హైడ్రా ఎందుకని మళ్ళీ అంటే ఏది కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ అదే ఫోర్ట్ సిటీ నిర్మాణం సంబంధించి ఒక గ్లోబల్ సమిట్ పెట్టి దాంట్లో అవినీతి జరిగినట్టు, సింగరేల్ టెండర్లు పిస్తే టింగరేల్ అంటే ఏది చేసినా అవినీతి జరిగినాడు. అంటే అవినీతి చేసింది మీరు కాబట్టి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1 ఎకరా కూడా భారతలే 70,000 కోట్ల తెలంగాణ 8,21,000 కోట్లు అయింది. అదే కాక మీరు చేసినటువంటి అప్పుల వడ్డీలే రాష్ట్ర ప్రభుత్వం 1,70,000 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించినామని చెప్తే, అరే మేము చేసింది ఎక్కడ ఉంది? ఎఫ్ఆర్బిఎం అప్పులు ఇన్నున్నాయండి, గ్యారెంటెడ్ లోన్స్ ఉన్నాయి, కార్పొరేషన్ రుణాలు మరి తీసుకొచ్చి కదా, మరి ఎవరు కడతారు? అది కార్పొరేషన్ రుణాలు చెల్లించాలి కదా, ఎవరో ఒకరు చెల్లించాలి. మరి కేసీఆర్ గారు చెల్లించాడు, లేకపోతే కాంగ్రెస్ ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెల్లించాలా? కార్పొరేషన్ రుణాలు ఏంటంటే అది మాకు సంబంధం లేదు. ప్రతిపక్షంలో చేసిన అప్పులు కానీ విమర్శలు కానీ అధికారంలో ఉన్న మీరెంతవరకు అరే ఎందుకు మేడం తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన అప్పు ఓన్లీ కేసీఆర్ గారు చేసినటువంటి అప్పుకు వడ్డీ ఇన్స్టాల్మెంట్ రూపంలో 2 లక్షల కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. అంటే 30,000 కోట్ల రూపాయలకు సంబంధించి మేము వచ్చిన తర్వాత తీర్పినాం. తర్వాత 11.5% అత్యధిక కోట్లు వడ్డీ రేట్లు తీసుకొస్తే మేము 7.5% కుదించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కదా. అందుకే చెప్తున్నాం, పారిపోయేది లేదు. గోదావరి జలాలు, కృష్ణా జలాలు మీ హామీలు, మా హామీలు, నరేంద్ర మోడీ గారు హామీలు. వారు నరేంద్ర మోడీ గారు ప్రధాని 14 మంది ప్రధాని 63 లక్షల కోట్లు చేస్తే వారు వచ్చింది 202 లక్షల కోట్లు. 50 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలు 5 లక్షల కోట్లు అదానికి అమ్మానికి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు.
బిఎస్ఎన్ఎల్ కావచ్చు, మొత్తం ఎయిర్ ఇండియా కావచ్చు, మొత్తం సర్వనాశనం అయిపోయినాయి ఈ దేశంలో. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, డాలర్ రేట్లు చూస్తా ఉన్నాం. కాబట్టి అన్నిటి మీద చర్చ చేద్దాం. ఎందుకు పారిపోయేందుకు? అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే మేము అన్నిటి మీద చర్చ చేస్తామని చెప్తున్నాం. అరే 11 పేపర్లు మీ ఆయనలో లీక్ అయితే మీరు పడుచుకున్న పాపాన పోలేదు. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడతారు, మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసి రైతుల గురించి మాట్లాడతారు. రైతులకు బేడీ లేచిన చరిత్ర మీది కదా, రైతులకు బేడీ లేచిన చరిత్ర మీది, అదే దళితుల మీద థర్డ్ ప్రయోగించిన చరిత్ర మీది, అదే ఇసుక మాఫీ చేసిన చరిత్ర మీది. కాళేశ్వరంలో కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, సీతారామన్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, అన్నింటిలో అవినీతి చేసిన కలవకుండా కలిసి చెప్తుంది కదా. సుమిత్రానంద్ గారు కంక్లూడ్ చేయాలి. సుమిత్రానంద్ గారు కంక్లూడ్ చేయాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. రాహుల్ గాంధీ గారిని పిలుచుకొచ్చి ఆయనతో చెప్పింది కదా ఏడాదిలో ఉద్యోగాలని, ఎటుపోయినా 2 లక్షల ఉద్యోగాలు. మీరు అప్పుల గురించి అబద్ధాలు ఆడతారు, మీరు ఉట్టికి ఎగరలేక స్వర్గం అంటారు. రైతులకు పడ్డారు. బాకీలు చెల్లించండి ముందు, తర్వాత ఫ్యూచర్ సిటీ 2047 అట. 2027 26 దిక్కులేదు. మీరు పాలిస్తున్న ప్రస్తుతానికి మింగ మెతుకులేదు. మీరు భవిష్యత్తు నిర్మాణం చేస్తారా? మీతో అవుతుందా? మీ దోపిడికి సరిపోతలేదు, మీ ఢిల్లీ మూటలు మోయడానికి సరిపోతలేదు. ఎస్, మార్కెట్ కోసం చేసిన అప్పు మార్కెట్ చెల్లిస్తుంది. రైతుల దగ్గర కొన్న ధాన్యము కేంద్రం కొన్న తర్వాత, కేంద్రం డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పు తిరిగి మార్కెట్ చెల్లిస్తుంది. ఏ కార్పొరేషన్లు అప్పు కార్పొరేషన్లు చెల్లించుకుంటాయి. అవి చేసిన తర్వాత ఎందుకు అబద్ధాలు ఆడతారు? అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసి అబద్ధమే, తర్వాత భట్టి గారు అబద్ధమే, రేవంత్ రెడ్డి గారు అబద్ధమే, చరణ్ కౌశిక్ గారు అబద్ధమే. అబద్ధం అంటే కాంగ్రెస్. ప్లీజ్ అర్థం చేసుకోవాలి, మనకు సమయం తక్కువ ఉంది. శ్రీనివాస్ గారు 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్. సార్ 1 minute లో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి మాటల్లో కరుకుదనం ఉండొచ్చు, తప్పులేదు. కానీ చేతల్లో పదును కూడా ఉండాలి కదా. ప్రజలు ఓటేసింది ఒక పెద్ద ఫైర్ బ్రాండ్ కావాలనో, ఓన్లీ రేవంత్ రెడ్డి గారి ఇది కావాలనో కాదు కదా. పనిచేసే ముఖ్యమంత్రి కావాలని ఆ రోజు అవకాశం ఇచ్చినారు. దాన్ని మనం భావితరాలు గుర్తించే విధంగా వారి రాజకీయ ప్రస్థానం ఉండడం కావాలి. ఓన్లీ ఈ పదవులలో గెలిచినారు కాబట్టి గ్రేటు, లేకపోతే మనం ఈ గెలవడానికి ఏదైనా చేసినారు, లేకపోతే తన వ్యక్తిగతమైన ఎదుగుదల ప్రజల ఎదుగుదలగా సూచిగా చూపిస్తే ఏమైతుందంటే మళ్ళీ అది ఎక్కడో అహంకారానికి చిహ్నానికి పోతుంది. వివేకానంద్ గారు చాలా బాగా చెప్తారండి. ఒకటి, అసలు మనిషికి అహంకారం అనేది మనిషికి వినాశనానికి మొదటి మెట్టు అంటారు. సో ఎప్పుడు కూడా మనము ఆ రోజు ఆయన ఢిల్లీ బీఆర్ఎస్ అని చెప్పి ఢిల్లీకి పోయినారు. ఈయన కూడా రాహుల్ గాంధీ కోసమే పరితపిస్తున్నట్టుగా, తెలంగాణ ప్రజల గురించి అసలు ఆలోచిస్తలేనట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. వారి ఇష్టం. నేను రేవంత్ అన్న గారికి ఇచ్చే సజెషన్, ఎందుకంటే ఈ రోజు దిస్ ఇస్ ద డే ఆయన ఒక్క నిమిషం, నేనేమంటున్నట్టే చాలా విషయాలు చెప్పినారు. నేనేమంటున్నట్టే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చినావు. మరి గత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టినప్పుడు ఆ వైఫల్యాలను ఈ రోజు ఫలప్రదంగా ఎందుకు ప్రజలకు ఏ రకం తీరుస్తాం అనేది చెప్పుకుంటూ ముందుకు పోవాలి. అందుకే వీళ్ళ రెండు కూడా ఇవాళ మాటల రాయలు, కోతల రాయలు, ఈ ఇద్దరిని కూడా ఇది కావచ్చు. కానీ రాబోయే కాలంలో ఒకటే కొటేషన్ చెప్తా ఉన్నా సార్, అంధేరా చెటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా, బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. వివిరావు గారు కంక్లూడ్. ఇక్కడ కంక్లూడ్ చేయడానికి 3 అంశాలండి. ఒకటి, రేవంత్ సర్కారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం నుండి తను కోరుకుంటున్నటువంటి అభివృద్ధి సూచికల్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకొస్తాడు. ఒక పక్కన కేసీఆర్ అన్ని బొక్కసం కాల్ చేశాడని చెప్తూనే అభివృద్ధి ఏ రకంగా ప్రొజెక్ట్ చేస్తాడు అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రాంత లీడర్లు విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి ఇవ్వకుండా ప్రాధాన్యం ఆంధ్ర పార్టీ లీడర్లకు ఇస్తున్నటువంటి ఛాలెంజ్ ను ఆయన ఎట్లా ఎదుర్కొంటాడు. మూడో అంశము ఈ రోజు జరుగుతుంది ఏంటంటే, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హామీలు నెరవేర్చడానికి ఇప్పుడు రైతు బంధులు గాని ఇది గాని వేస్తున్నాడు అనే ఒక అపవాదం వస్తుంది. ఈ 3 ప్రధాన అంశాలు ఆయన అధిగమించాల్సినటువంటి ఛాలెంజెస్ ఆయన ముందున్నాయి. అప్పుడు he can prove himself as a good leader.
రైట్, ఓకే. థ్యాంక్ యూ వివిరావు గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, అలాగే తాడూరి శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ప్రస్థానం 20 ఏళ్ల ప్రస్థానం, 20 ఏళ్ల క్రితం ఆయన జడ్పీటీసీగా ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానం ప్రస్తుతం ముఖ్యమంత్రి దాకా కూడా ఎదిగినటువంటి పరిస్థితి. ఆయన వ్యక్తిగత ప్రయాణం చాలా సమర్థవంతంగా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఆయన వ్యక్తిగత ప్రయాణం కావాల్సింది ప్రజాక్షేత్రంలో ప్రజలకు అభివృద్ధి కావాలి. ఆ విషయంలో కొంత రేవంత్ వెనుకబడ్డారు అంటూ కూడా ప్యానలిస్టులు మాట్లాడుతున్నప్పటికీ అక్కడ కూడా వెనకబడలేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారంటూ కూడా కాంగ్రెస్ ప్యానలిస్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే వాటి DNA. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.